వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఐక్య ప్రెస్ క్లబ్ బ్రోచర్ను ఆవిష్కరించిన గుంటూరు పార్లమెంటరీ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు, త్వరలోనే మంత్రి పార్థసారథి ప్రముఖ నాయకులతో అధికారులతో బ్రోచర్ను ప్రారంభిస్తా. తిరువూరు పట్టణంలో కార్యాలయాన్ని ప్రముఖ రాజకీయవేత్తలతో ప్రారంభిస్తా. అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ మెహర్ బాబా వాసం. నివాస్ న్యూస్. అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ బ్రోచర్ను గుంటూరులో జరిగిన ఏపీ లీడ్ క్యాప్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన నాయకులు, గుంటూరు పార్లమెంటరీ సభ్యులు, కేంద్ర మంత్రిపై పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు ఈ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ పెట్టుటకు గల కారణాలను వారికి వివరించారు. జర్నలిజం అంటే కత్తుల మీద సాన లాంటిదని ఒక మహానుభావుడు చెప్పారు. సమాజంలో ఇవాళ జర్నలిజాన్ని చంపేసి జర్నలిజ తత్వం లేని విలేకరిజంతో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి విలేకరులు కొందరు అవినీతి అక్రమాలను వెలుగుతీసి ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రజలను కాపాడకుండా కొందరు అవినీతి పరులైన అధికారులకు నాయకులకు తొత్తులుగా పనిచేస్తూ నియోజకవర్గ మండల కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ల పేరు చెప్పి అసలు ప్రెస్ క్లబ్ లేకుండానే అక్రమ వసూళ్లకు పాల్పడేవారు కొందరైతే, మరికొందరు ప్రెస్ క్లబ్ పెట్టాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్కి వెన్నుపోటు పొడిచి ఫోర్జరీతో మరో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకొని తద్వారా కొందరు అధికారులకు నాయకులకు భజన చేస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్న నేపథ్యంలోనే ఒక నియోజకవర్గంలోనే కాక రాష్ట్రం అంతటా ఒక అసోసియేషన్ స్థాపించుకొని తద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రతినిధులకు, ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేర్చాలని సంకల్పంతోనే ఈ అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ని ప్రభుత్వం వద్ద నుండి రిజిస్ట్రేషన్ పొంది ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులతో ఈ బ్రోచర్ను ప్రారంభించామని అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు మెహర్ బాబా తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో జర్నలిజం పేరుతో దందాలు చేస్తూ ప్రజలను, అధికారులు, ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్న కొందరు విలేకరుల పరిస్థితులను కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మెహర్ బాబా తెలిపారు.